స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. బెస్ట్ లవ్ ట్రాజడీ మూవీ అంటే అందరికీ ప్రేమిస్తే సినిమా గుర్తొస్తుంది. సరిగ్గా ఎలాంటి కథే తమిళనాడులో జరిగింది. ఎంతలా అంటే దాదాపుగా అదే కథ, కానీ క్లైమాక్స్ మాత్రం ఇంకా వైలెంట్గా ఉంది. ఇక్కడ కూడా కులమే ప్రేమకు అడ్డు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయిని దళిత ప్రేమికుడు ప్రేమించాడు. అచ్చం సినిమానే తలపించింది. ఆ తర్వాత దారుణం జరిగింది. సినిమాను మించిన దారుణం. అధికార పార్టీ అండ, కులబలం, డబ్బు మతం కలిసి ప్రేమను చంపేశాయి. అయితే ఆ ప్రేమ కథకు యువతి తండ్రి క్లైమాక్స్ రాసుకున్నాడు. కానీ అతని కూతురు కూడా తండ్రికి షాక్ ఇచ్చింది. పేదవాడు, పైగా దళితులకు ఈ లోకంలో న్యాయం జరగదేమో, పోలీసులు కూడా న్యాయం చేయరు, పోలీసుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందని ఈ ప్రేమ జంటకు జరిగిన అన్యాయంపై తమిళ ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సంచలన ప్రకటన చేశాడు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనుషులుగా మారడానికి లక్షలేళ్లు పట్టింది. జీవ పరిణామ క్రమంలో మనుషులుగా మారాం. కానీ కులగజ్జి నుంచి బయటపడేందుకు ఎన్ని లక్షల ఏళ్లైనా సరిపోదేమో. మనిషిని మనిషిగా చూసే రోజులు రావేమోనంటూ డిఎంకే సర్కార్పై దుమ్మెత్తిపోశారు ఆయన. తమిళనాడులో సంచలన ప్రేమ కథ అదే. ప్రేమిస్తే ఈ స్టోరీని మీరు చూడండి. చెన్నైలోని పల్లికరణాయ్ ప్రాంతంలో 22 ఏళ్ల ప్రవీణ్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇతని కుటుంబం ఇదే ప్రాంతంలో ఉంటుంది. అక్కడే షోలిగ నల్లూరు అనే ఓ పెద్ద కార్ షెడ్లో పనిచేస్తున్నాడు ప్రవీణ్. రోజు బైక్ మీద వెళ్లి వస్తూ ఉండేవాడు. ఇక అదే కాలనీలో ఉంటుంది షర్మిల అనే యువతి. ఇంజనీరింగ్ చదువుతోంది. తమ ఇంటికి కొద్ది దూరంలోనే తన కాలేజ్ ఉంది. రోజు ఇంటి నుంచి నడిచి వెళ్లేది. అది కూడా ప్రవీణ్ పనిచేసే మెకానిక్ షెడ్ ముందు నుంచే. రోజు బైక్ మీద అటు ఇటు పని మీద తిరుగుతున్న సమయంలో షర్మిలను చూశాడు ప్రవీణ్. అంతే, ప్రేమలో పడ్డాడు. అయితే షర్మిల కూడా ప్రవీణ్ని గమనించింది. అలా షర్మిల ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే చూపులు కలిశాయి. అయితే ఓ రోజున తన స్నేహితురాలి స్కూటీ పాడు కావడంతో దగ్గరలోనే ఉన్న కారు షెడ్డుకు వెళ్లారు. కానీ తాము బైకులు రిపేర్ చేయమన్నారు అక్కడున్నవారు. అయితే ప్రవీణ్ మాత్రం తాను ఇష్టపడ్డ షర్మిలను చూసి పరిగెత్తుకొచ్చాడు. తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. తనకు కొంతవరకు బైక్ రిపేర్ వచ్చని చొట్ట మొదలు పెట్టాడు. అలా షర్మిలతో పరిచయం పెంచుకున్నాడు. మొదట పేరు తెలుసుకొని ఆ తర్వాత ఫోన్ నంబర్ అడిగే వరకు వ్యవహారం వెళ్ళింది. సరిగ్గా 2022 ఫిబ్రవరి 14న షర్మిలకు ఐ లవ్ యూ చెప్పాడు ప్రవీణ్. ఆమె కూడా ఒప్పుకుంది. అంతే, ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. రోజు బైక్ మీద షర్మిలను తిప్పుతూ ఉండేవాడు. చెన్నైలో సినిమాలకు, షికార్లకు తిరగడం మొదలుపెట్టారు. మరోవైపు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చింది షర్మిల. ఈ సమయంలోనే షర్మిల కుర్రాడితో తిరుగుతుందని ఆమె తండ్రికి తెలిసిపోయింది. అంతే, షర్మిలను ఇంట్లో తండ్రి బెదిరించాడు. ఆమె పెద్దన్న నరేష్ సోదరిపై చేయి చేసుకున్నాడు. షర్మిల తండ్రి దొరై కుమార్ డిఎంకే పార్టీలో కీలక నేతగా ఉన్నాడు. అంతేకాదు, పార్టీ కన్స్ట్రక్షన్ వింగ్కి స్టేట్ లీడర్ ఆయన. బాగా డబ్బున్న వ్యక్తి, పలుకుబడి కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో చాలా సంపాదించాడు. బిల్డర్గా కూడా పేరుంది. షర్మిల సోదరుడు ఆమె నుంచి వివరాలు తెలుసుకొని ప్రియుడు ప్రవీణ్ పనిచేసే మెకానిక్ షాప్ దగ్గరకు వెళ్లారు. అతన్ని చిత్తకొట్టి కులమేంటని అడిగారు. తాను పరాయార్ కులమని చెప్పాడు. అంటే తమిళనాడులో ఎస్సీ అనమాట. ఆ మాట వినగానే రెచ్చిపోయారు. మా అగ్రకులం అమ్మాయిని ముట్టుకొని ప్రేమ పేరుతో తిరుగుతావా అని దాడి చేశారు. అక్కడే ఉన్న ఓ కారు యజమాని సర్ది చెప్పి పంపించేశాడు. మరోసారి ప్రేమ పేరుతో తిరిగితే చంపేస్తామని బెదిరించి వెళ్లాడు. ఈ గొడవ జరిగిన తర్వాత షర్మిల కొన్నాళ్ల పాటు ప్రవీణ్కి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ అతడిని మరిచిపోలేకపోయింది. షర్మిల ఫోన్ను ఆమె సోదరుడు తీసుకోవడంతో ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు. కానీ హెల్మెట్ పెట్టుకుని బైక్ పై కూర్చొని రోజు దూరంగా తన లవర్ షర్మిలను చూస్తూ ఉండేవాడు. చివరకు తన ఫ్రెండ్ ఫోన్ ద్వారా కాలేజీకు రాగానే మాట్లాడేది. ఎంత తిట్టినా కూడా లవ్ విషయంలో కూతురు తగ్గడం లేదని తండ్రి పెళ్లి సంబంధాలు చుట్ట మొదలు పెట్టాడు. ఈలోపు ప్రేమ గేమాని లేచిపోతే ఇద్దరిని చంపేస్తామని బెదిరించారు. అయినా కూడా షర్మిల భయపడలేదు. ప్రేమించిన వాడి కోసం తెగించింది. ఒకవైపు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో తన ప్రియుడికి విషయం చెప్పింది. మనం లేచిపోదాం, లేదంటే నాకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని చెప్పుకొచ్చింది. దీంతో నువ్వు లేకుండా నేను చనిపోతానని ప్రవీణ్ కూడా ఏడ్చాడు. నువ్వు లేకున్నా నేను కూడా చనిపోతానని చెప్పింది షర్మిల. మనం ఇలా చనిపోయే కంటే పెళ్లి చేసుకుని పోరాడదామన్నాడు ప్రవీణ్. ఆమె కూడా సరేనంది. కాలేజ్ కోసమని బయటకు వెళ్లిన షర్మిల సరాసరి ప్రియుడింటికి వెళ్ళిపోయింది. అప్పటికే ఆమె కోసం బట్టలు కూడా కొనిపెట్టారు. ప్రవీణ్ కూడా కొత్త బట్టలు కొనుక్కున్నాడు. స్నేహితులు, దగ్గర బంధువుల సహకారంతో తమ కాలనీలో ఉన్న ఓ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, తన ఫ్రెండ్ ద్వారా తాను పెళ్లి చేసుకున్నానని తండ్రికి సమాచారం చేరవేసింది. అంతే, కుటుంబం మొత్తం రగిలిపోయింది. తక్కువ కులం వాడు తమ కూతురుని లేపుకుపోయి పరువు తీశాడని కుటుంబ సభ్యులు పగ పెంచేసుకున్నారు. మరోవైపు భర్త బైక్ మీద వెళ్లి కాలేజీలో పరీక్షలు రాస్తూ వస్తోంది షర్మిల. 1 ఏడాది కష్టపడితే డిగ్రీ వచ్చేస్తోంది. ఏదైనా జాబ్ చేసుకొని ఇద్దరూ హాయిగా బ్రతుకుదామని చెప్పింది. ఇద్దరూ సంతోషంగా బ్రతుకుతున్నారు.
అయితే మొదటి నుంచి తన సోదరులను నమ్మొద్దని షర్మిల చెబుతూనే ఉంది. కానీ ప్రవీణ్ చాలా లైట్ తీసుకున్నాడు. ఏం చేస్తారు, వచ్చి చంపేస్తారా అనేవాడు. ఏదైనా మనం జాగ్రత్తగా ఉండాలి కదా, వేరే చోటకి వెళ్ళిపోదామని చెప్పింది. కానీ షర్మిల మాటలను సీరియస్గా తీసుకోలేదు ప్రవీణ్. తమ కాలనీలోకి వచ్చి నన్ను కొట్టేంత దమ్ము ఎవరికీ లేదు, నిజంగా అలా వస్తే మాత్రం ఇక్కడే చంపేస్తామన్నాడు. అయితే షర్మిల చిన్న దినేష్ తన స్నేహితులతో కలిసి ప్రవీణ్ హత్యకు ప్లాన్ చేశాడు. అతనికి తండ్రి పెద్దన్న నరేష్ సపోర్ట్ కూడా ఉంది. అప్పటికే షర్మిల ప్రవీణ్ల పెళ్ళే 4 నెలలు దాటింది. అంతా సర్దుకుందిలే అనుకున్నారు. షర్మిల పేరెంట్స్ తన గురించి పట్టించుకోవడం వదిలేశారని భావించింది. ప్రవీణ్ కూడా చాలా ధైర్యంగా తిరుగుతున్నాడు. కానీ తెర వెనుక మాత్రం భారీ ప్లాన్ వేశారు ఆమె కుటుంబ సభ్యులు. దినేష్ తన స్నేహితులైన శ్రీధర్, స్టీఫెన్ కుమార్, జ్యోతిర్లింగ, విష్ణురాజుల సాయం కోరాడు. హత్యకు సాయం చేస్తే భారీగా డబ్బిస్తామని చెప్పారు. ఇటు షర్మిల తండ్రి దొరై కుమార్ కూడా హామీ ఇచ్చి వారికి డబ్బులు ఇచ్చాడు. ఇక దినేష్ స్నేహితులు ప్రవీణ్ కదలికలను గమనించారు. అయితే రోజు కాలేజీకి వెళ్లే ముందు షర్మిల కోసం మంచి హోటల్లో టిఫిన్ తీసుకొని ఇవ్వడం ప్రవీణ్కి అలవాటు. లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా కూడా బ్రేక్ఫాస్ట్ మాత్రం తీసుకొచ్చేందుకు బైక్ మీద 2 కిలోమీటర్ల దూరంలోని హోటల్కు ఒంటరిగా వచ్చేవాడు. అలా రోజు వస్తున్న ప్రవీణ్ గమనించారు. దీంతో ఫిబ్రవరి 24న 5 కత్తులతో మాటేశారు. ఉదయం వేళ హోటల్కు వస్తున్న ప్రవీణ్ను జనం తక్కువగా ఉండే చోట ఆపి పక్కకు తీసుకెళ్లిపోయారు. మా చెల్లిని ఇప్పుడు పంపుతావా లేదా అని దినేష్ అడిగాడు. కానీ ప్రవీణ్ మాత్రం ఆమె నీ చెల్లెలు కాదు, నా పెళ్ళామన్నాడు. ఆ మాట వినగానే కత్తి తీసుకుని పొట్టలో పొడిచాడు దినేష్. ఆ తర్వాత మిగతా వారు కూడా కత్తులతో దాడి చేసి చచ్చే వరకు పొడిచారు. చుట్టుపక్కల జనం కూడా చూసి కేకలు వేసి వదిలేయాలని కోరినా కూడా వారు వినలేదు. ఎవరు కూడా దగ్గరకు రావద్దని బెదిరించారు. ఆ తర్వాత బైకుల మీద పారిపోయారు. అయితే కాలేజీకి లేట్ అవుతుందని భర్త కోసం షర్మిల వెయిట్ చేస్తోంది. ఫోన్ చేసినా ఎవరో లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకంటే చనిపోయి ఉన్న ప్రవీణ్ ప్యాంటు జేబులో ఫోన్ మోగుతూనే ఉంది. అతను చనిపోయాడని ఆమెకు తెలియదు పాపం. చుట్టుపక్కల ఉన్నవారు గమనిస్తూనే ఉన్నారు. కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు తన కొడుకు హోటల్కి వెళ్ళి రాలేదని ఆయనే హోటల్ దగ్గరకు బయలుదేరాడు. ఒక చోట జనం గుమిగుడి ఉన్నారు. తీరా వెళ్ళి చూస్తే తన కొడుకు ప్రవీణే. అది చూసి నా కొడుకుని చంపేశారని లబో దిబమని ఏడ్చాడు తండ్రి. ఇంతలో పోలీసులు చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి ప్రవీణ్ చనిపోయి ఉన్నాడు. ఇక భర్త టిఫిన్ తెస్తాడని రెడీ అయ్యి వెయిట్ చేస్తున్న షర్మిలకు కాలనీకే చెందిన వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి గుండెలు పగిలే వార్త చెప్పాడు. ప్రవీణ్ మీ వాళ్ళు చంపేశారనడంతో షర్మిల అక్కడే కుప్పకూలిపోయింది. ప్రవీణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా కూడా తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడని పోలీసులు తెలియజేశారు. దాదాపు డజన్ సార్లు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. పోలీసులు విచారణ మొదలుపెట్టగానే ప్రవీణ్ తల్లి చిత్ర పోలీసులకు ప్రేమ పెళ్లి విషయం చెప్పింది. తన కోడలి తరపు తల్లిదండ్రులు, సోదరుడు హత్య చేశారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఈ ప్రేమకుల హత్య వైరల్ కావడంతో పాటు లోక్సభ ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. వెంటనే హత్యకు కారణమైన 5గురిని అరెస్టు చేసింది. ఇక తన భర్త హత్యతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయింది షర్మిల. అంతేకాదు, ఇక నీ భర్త లేడు కదా, ఇకనైనా ఇంటికి రమ్మని తెలిసిన వారి ద్వారా షర్మిలకు చెప్పించడం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు. అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేసిన వారిని అరెస్టు చేశారు. కానీ చేయించింది దొరై కుమార్, అతని భార్య సరళ, కొడుకు నరేష్. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కేసులు పెట్టారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఇతర నాయకుల సాయంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ప్రవీణ్ తల్లి. సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి, నా కొడుకును చంపింది డిఎంకే లీడర్ దొరై కుమార్, అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పెళ్లి తర్వాత తమకు షర్మిల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మేం మాట్లాడతామని చెప్పారు. అయినా షర్మిల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడలేదు. ఆ రోజే చర్యలు తీసుకుని ఉంటే తన కొడుకు బ్రతికేవాడని తల్లి కన్నీరు మున్నీరైంది. ఇక భర్త చనిపోయిన నాటి నుంచి షర్మిల తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన వల్లే ప్రవీణ్ చనిపోయాడు, నేను పెళ్లి చేసుకోకున్నా బ్రతికేవాడేమో, తొందరపడి ప్రాణం తీశానని రోజు అత్త ముందు ఏడ్చేది. అయినా కూడా ప్రవీణ్ తల్లి ధైర్యం చెప్పేది. నాకు నువ్వు కూతురు లాంటి దానివి, నిన్ను నేను ప్రాణంలా చూసుకుంటానమ్మా అని చెప్పింది. అయినా కూడా ప్రవీణ్ లేని జీవితం నాకొద్దు అని ఆత్మహత్య లేఖ రాసింది షర్మిల. నేను ప్రవీణ్ లేకుండా బ్రతకలేను, నేను నా ప్రవీణ్ దగ్గరకు వెళ్ళిపోతున్నాను, ప్రేమలు లేని ఈ లోకంలో నేను బ్రతకలేను, నన్ను క్షమించండి అని రహస్యంగా తెచ్చిపెట్టుకున్న పురుగుల మందును తాగింది. కానీ కొన ఊపిరితో ఉన్న సమయంలో షర్మిల అత్త చూసి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది షర్మిల. అలా ప్రేమ కథ ముగిసింది. ఇది తెలిసిన దర్శకుడు పారంజిత్ ప్రభుత్వాలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమికులను కాపాడాలి, ప్రతి ఏటా 10ల సంఖ్యలో హత్యలకు గురవుతున్నారు, దీన్ని ఆపాలి, పోలీసులే సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ చావులు జరిగేవి కావని పారంజిత్ అన్నారు. ఇతరు మీకు తెలిసే ఉంటారు, రజనీకాంత్తో కబాలీ సినిమా తీశారు. ఆయన షర్మిలకు నివాళులు అర్పించి వెళ్లిపోయారు. షర్మిల అంత్యక్రియలను అత్తమామలే పూర్తి చేశారు. కనీసం షర్మిలైనా బ్రతికి ఉంటే బాగుండేదేమో. కానీ ప్రవీణ్ చనిపోయిన నాటి నుంచే దిగులుగా ఉందని కన్నీరు మున్నీరాయి చెబుతుంది ఆమె అత్త. అలా ప్రేమ కొంతకాలం సాగినా పెళ్లైన 4 నెలలకే చంపేశారు షర్మిల కుటుంబ సభ్యులు. కనీసం ఆమెను చివరి చూపు చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. వాస్తవానికి ధైర్యం చేయలేదని చెప్పాలి.
మరి ఈ ప్రేమిస్తే స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.